హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IACE. ఈరోజు తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ డిస్కషన్. సో 1 2 3 ఏమి ఇచ్చాడో చూద్దాం. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తో పాటు రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 1 2 3 క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే, ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ చదవమన్నాడు. పెద్ద ట్రిక్కీగా ఏమీ లేదు కదా. ఒపేరా రెఫర్స్ టు అ డ్రామాటిక్ ఆర్ట్ ఫామ్. మరి ఒపేరా అనేది దేనికి రెఫర్ చేస్తుందంటే ఒక డ్రామాటిక్ ఆర్ట్ ఫామ్ కు. ఒపేరా అనగానే నాట్యశాల లేదా సంగీతశాల అంటారు. నాట్యశాల, దాన్ని ఆర్ట్ ఆఫ్ అంటున్నాడు కదా, డ్రామాటిక్ ఆర్ట్ ఫామ్ అంటారు. రైట్, ఇక్కడ రాస్తారు నాట్యశాల లేదా సంగీతశాల అని అంటారు. చలో, ఏమన్నాడు? ఆరిజినేటింగ్ ఇన్ యూరోప్ లో ఆరిజినేట్ అయ్యిందంట. ఇన్ విచ్ ద ఎమోషనల్ కంటెంట్, అంటే ఒపోరియాలో ఏదైతే డ్రామాటిక్ ఆర్ట్ ఫామ్ లో ఎమోషనల్ కంటెంట్ ఈస్ కన్వేడ్. కన్వేడ్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్డ్. కన్వే అంటే వ్యక్తపరుస్తారు. ఎలా వ్యక్తపరుస్తారు అంటే ఆడియన్స్ కు వ్యక్తపరుస్తారంట యాజ్ మచ్ త్రూ మ్యూజిక్. యాజ్ మచ్ త్రూ మ్యూజిక్, రైట్? మ్యూజిక్ ద్వారా. మరి త్రూ అంటే మ్యూజిక్ ద్వారా కదా. బోత్ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్. బోత్ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ యాజ్ ఇట్ ఈస్ త్రూ ద లిరిక్స్. ఏదైతే లిరిక్స్ ద్వారా ఎలా అయితే చేస్తారో మరి వోకల్ ద్వారా లేదా అంటే అండ్ ఇన్స్ట్రుమెంటల్ ద్వారా అలా వ్యక్తపరుస్తారు అంటున్నాడు. అనగా మనం ముందే తెలుసుకున్నాము, ఇది చదివేటప్పుడు ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. విజువల్ అంటే మనం ఏవైతే క్యారెక్టర్స్ లేదా దాంట్లో ఏవైతే థింగ్స్ మనం చదువుతూ ఉంటామో వాటిని మైండ్లో పెట్టుకుని వాటిని ఎలాబరేట్ గా కూడా చేస్తూ డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒపేరా గురించి మాట్లాడాడు, అది మ్యూజిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఓకే, సరే. బై కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్. 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 ఇన్ మ్యూజికల్ థియేటర్ అన్ యాక్టర్స్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ ఇస్ ప్రైమరీ. యాక్టర్ యొక్క డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, యాక్టర్ యొక్క డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ మ్యూజికల్ థియేటర్లో ఇంపార్టెంట్ అంట. అండ్ ద మ్యూజిక్ ప్లేస్ అ లెసర్ రోల్. ఒపేరాలో మ్యూజిక్ మంచి మంచి పాత్ర పోషిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మ్యూజిక్ థియేటర్లో మరి మ్యూజిక్ అనేది తక్కువ పాత్ర పోషిస్తుంది. ప్లేస్ అ లెసర్ రోల్ అంటున్నాడు. ఓకే, ద డ్రామా. మళ్ళీ డ్రామా గురించి మాట్లాడుతున్నాడు. మ్యూజికల్ థియేటర్ అంటే మ్యూజికల్ థియేటర్ గురించి మాట్లాడాడు, ఇంతకుముందు ఒపేరా అన్నాడు. ఓకే, ఇది క్లియర్ చేస్తాను సో దాట్ the drama in opera is presented using the primary elements of theatre such as scenery, costumes and acting. ఈ 3 పాయింట్స్ గుర్తున్నాయి కదా, సీనరీ, కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్. ఇందులో ఒపేరాలో డ్రామా అనేది దేని త్రూగా ప్రజెంట్ చేస్తుందంట, దేన్ని యూజ్ చేసుకొని ప్రైమరీ ఎలిమెంట్స్ ఆఫ్ థియేటర్ సచ్ యాజ్ సీనరీ, కాస్ట్యూమ్స్ అండ్ యాక్టింగ్. ఓకే, హవెవర్ ఏది ఏమైనప్పటికీ ద వర్డ్స్ ఆఫ్ ద ఒపేరాలోని ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఆర్ లిబ్రెటో అంటే కూడా ఒక టెక్స్ట్ అని అర్థం. ఒక టెక్స్ట్ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటారు. ఆర్ సంగ్ రాదర్ దాన్ స్పోకెన్. మాట్లాడే బదులు పాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే మనం మాట్లాడకుండా అంటే ఆ మాట్లాడే ఏవైతే పదాలు ఉంటాయో వాటిని పాట రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా జరుగుతాయంట. ద సింగర్స్ ఆర్ అకంపెనీడ్ బై. ఎవరైతే సింగర్స్ ఉన్నారో బై అ మ్యూజికల్ ఎన్సెంబుల్. ఎన్సెంబుల్ అంటే ఏంటి? గ్రూప్ అని అర్థము. గ్రూప్. సింగర్స్ ఎలా అకంపెనీ అవుతారంటే ఒక గ్రూప్ చేత, మ్యూజికల్ గ్రూప్ చేత మరి అసెంబుల్ అవుతారంట. రేంజింగ్. ఎంత రేంజ్? ఎక్కడి నుండి? ఫ్రమ్ అ స్మాల్ ఇన్స్ట్రుమెంటల్ గ్రూప్ టు అ ఫుల్ సింఫోనిక్. ఒక చిన్న ఇన్స్ట్రుమెంటల్ ఏదైతే గ్రూప్ ఉందో టు అ ఫుల్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా వరకు రేంజ్ అవుతూ ఉంటాయంట. ఇప్పుడు ఇది చదివాం కదా, ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, కనబడుతుంది కదా, రైట్. ఇట్ ఈస్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద రీడింగ్ దాట్ ఒపేరా, రైట్. మరి ఒపేరా మనం చదువుతూ ఉన్నప్పుడు ఒపేరా గురించి ఏం పాయింట్ అవుట్ చేశాము అనేది మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఏం పాయింట్ అవుట్ చేశారు? ఎలిమినేషన్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. హ్యాస్ డెవలప్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యూజికల్ థియేటర్. యాక్చువల్గా మ్యూజికల్ థియేటర్లో మనకి ఇంతకుముందు గుర్తుంది కదా, ఇక్కడ ఇది మ్యూజికల్ థియేటర్లోనమ్మా కాంట్రాక్ట్ గా మ్యూజికల్ థియేటర్లో యాక్టర్స్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒపేరా హ్యాస్ డెవలప్డ్ అండర్ ద మ్యూజికల్ థియేటర్ దాంట్లో డెవలప్ అయిందంట. ఇది కాదు కదా. ఎస్. సో కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేట్ చేశాము. 2
ఈజ్ అ డ్రామా, ఓకే డ్రామా అంటున్నాడు, సంగ్ విత్ ద అకంపనీమెంట్ ఆఫ్ అన్ ఆర్కెస్ట్రా, రైట్. ఆర్కెస్ట్రా కంపెనీలో అంటే మొత్తం అంతా కూడా ఆర్కెస్ట్రా అంటే మ్యూజికే కదా. ఇక్కడ మనము ఏదైతే యాక్టరు అనుకుండా జనరల్ గా ఇక్కడ ఆర్కెస్ట్రా అనేది మ్యూజిక్ గా, అకంపెనీ అంటున్నాడు కదమ్మా, సింపుల్ గా ఇచ్చాడు, అకంపెనీ కూడా అవుతూ ఉంది. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయ్యే మనకు ఛాన్స్ ఉంది. ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేద్దాం. ఈజ్ నాట్ అ హై బడ్జెట్ ప్రొడక్షన్, అసలు ఇది ఇర్రెలవెంట్. ఇది ఇర్రెలవెంట్ అంటే మనకు ప్యాసేజ్ లో లేదా పారాగ్రాఫ్ లో ఎక్కడ కూడా హై బడ్జెట్ అనేది ఇవ్వలేదు, ఎలిమినేట్ అయ్యింది. ఈజ్ ఆఫెన్ పర్ఫార్మ్డ్ ఇన్ యూరప్ అంటే మరి తరచుగా యూరప్ లో ప్రదర్శింపబడుతుందంట, ఇది కూడా ఇవ్వలేదు. కాకపోతే ఆరిజినేట్ అయ్యింది అని చెప్పాడు, రైట్. సో ఎలిమినేట్ చేసినా కూడా మనం రైట్ ఆన్సర్ కు రీచ్ అయిపోయాం. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 చదవండి. వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద రీడింగ్ దాట్, రైట్. మనము చదువుతున్నప్పుడు మనం ఇది అర్థం చేసుకోవచ్చు, అంట ఏది అర్థం చేసుకోవచ్చు? పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, క్యాప్టివేటెడ్, అట్రాక్టెడ్ అని చెప్పొచ్చు కదా, రైట్. పీపుల్ ఆర్ అట్రాక్టెడ్, క్యాప్టివేటెడ్ మోర్ బై ఒపేరా దాన్ మ్యూజికల్ థియేటర్ అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? కంపేర్ చేస్తున్నాడమ్మా. ఇక్కడ దాన్ అనేది ఏమవుతుంది? కంపారిజన్ అవుతుంది. దాన్ అనేది కంపారిజన్. పీపుల్ అనేది మరి మ్యూజికల్ థియేటర్ కంటే మరి ఒపేరా చేత ఎక్కువగా క్యాప్టివేట్ అయిపోయారా? అదేమైనా ఇక్కడ ఉందా? చూద్దాము. డ్రామా ఇన్ ఒపేరియా, రైట్. ఒపేరాలో డ్రామా ఉంది. ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మ్యూజిక్. మ్యూజిక్ కంటే మరి డ్రామా అనేది అంటే ఒపేరాలో ఉన్న డ్రామా మ్యూజిక్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాదు కదమ్మా, రైట్. మనకు డ్రామా అంటే ఒపేరాలో మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ అంటున్నాడు కదా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యూజిక్ అంటున్నాడు. నెక్స్ట్, ఆర్కెస్ట్రాస్ ఇన్ ఒపేరాస్ కెన్ వ్యారీ అంటే ఏంటమ్మా? డిఫర్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, డిఫర్ అవుతూ ఉంటాయి కన్సిడరబుల్లీ ఇన్ సైజ్ లో. ఇక్కడ చూస్తేనమ్మా మనకి ఇక్కడ ఏమన్నాడు? రేంజింగ్ అన్నాడా? ఎక్కడి నుంచి? రైట్. ఇక్కడ చూస్తే మనకు however the words of the opera or libretto are sung rather than spoken, the singers are accompanied by a musical ensemble ranging from a small, ఇది సైజే కదా, స్మాల్ ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ టు అ ఫుల్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా. ఈ చిన్న నుంచి ఎంత పెద్దది అని చెప్తున్నాడు. సో కాబట్టి మనకి ఇక్కడ సైజులో వ్యారీ అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది. సో కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. రైట్, ఏమిచ్చాడు? ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద రీడింగ్ దట్, మరి మన చదవడంలో ఏం స్టేట్ అయి ఉందంట చూద్దాం. యాక్టింగ్ అండ్ కాస్ట్యూమ్స్ ఆర్ సెకండరీ టు మ్యూజిక్ ఇన్ మ్యూజికల్ థియేటర్, ఇది మెన్షన్ అయి ఉందా? లేదు కదా, రైట్. నెక్స్ట్, మెనీ పీపుల్ ఫైండ్ మ్యూజికల్ థియేటర్ మోర్ క్యాప్టివేటింగ్ దాన్ ఒపేరా, ఒపేరా కంటే ఎక్కువ క్యాప్టివేటింగ్ గా ఉందా? అలా ఏమి చెప్పలేదు కదా. కాకపోతే ఒపేరాలో ఏం జరుగుతుంది, మ్యూజికల్ థియేటర్లో ఏం జరుగుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, మ్యూజిక్ ఇన్ మ్యూజికల్ థియేటర్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఒపేరా. ఒపేరాలో మ్యూజిక్ ఉందమ్మా, మ్యూజికల్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మళ్ళీ కంపారిజన్ చేస్తున్నాడు. ఏంటి? మ్యూజికల్ థియేటర్లో ఏదైతే మ్యూజిక్ ఉందో అది ఇంపార్టెంట్ గా ఉండదంట, దేంట్లో? ఒపేరాలో ఉన్న మ్యూజిక్ తో ఉండదంట. ఇది క్లియర్ గా ఉంది కదా. ఎక్కడ ఒక్కసారి చూడండి, ఇచ్చాడు ఇక్కడ మనకు, రైట్. సో మ్యూజికల్ బై కాంట్రాస్ట్ అంటున్నాడు కదమ్మా. ఇన్ మ్యూజికల్ థియేటర్ అండ్ యాక్టర్స్ డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్ ప్రైమరీ అండ్ ద మ్యూజిక్ ప్లేస్ అ లెస్సర్ రోల్. సో కాబట్టి ఈ కంపారిజన్ లో క్లియర్ గా ఉంది, అంటే ఒపేరాలోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని. మరి దీనికి తక్కువ అంటే ఇంపార్టెన్స్ లేదు అంటున్నాడు కదా. మ్యూజిక్ ఇన్ మ్యూజికల్ థియేటర్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ ద మ్యూజిక్ ఇన్ ఒపేరా. సో క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్. సో ఈ విధంగా మనకు తీసుకున్నాము. ఆప్షన్ 3, క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4 to 6 మళ్ళీ డైరెక్షన్ అదే, రీడింగ్ కాంప్రహెన్షన్. ఎరోజన్ అంటే ఏంటమ్మా? కరోజన్ అని కూడా అంటారు. ఎరోజన్ అన్నా కరోజన్ అన్నా ఒకటే. డ్యామేజ్ అవుతూ ఉండడం, డెస్ట్రాయ్ అవుతూ ఉండడం, రైట్. తరచుగా వాటర్ వస్తూ ఒక రాక్ ఏదైతే మరి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుందో, తగ్గిపోతూ ఉంటుందో దాన్ని ఎరోజన్ అంటారు. మరి ఎరోజన్ ఆఫ్ వాట్? అమెరికాస్
farmland by wind, గాలి చేత and water చేత has been a problem since settlers first put the prairies and the grasslands under the plow in the 19th century. అంటే ఎప్పటి నుండంట, ఏం ప్రాబ్లం ఎప్పటి నుండంట? ఎరోజన్ ఆఫ్ అమెరికాస్ ఫార్మ్ల్యాండ్ అనేది మొత్తం అంతా డెస్ట్రాయ్ అయిపోతూ ఉంది. మరి దేనివల్ల? ఆఫ్ కోర్స్ బై విండ్ అండ్ వాటర్ హ్యాస్ బీన్ అ ప్రాబ్లమ్ సిన్స్ సెటిలర్స్ ఫస్ట్ పుట్ ద ప్రయారీస్ అండ్ గ్రాస్ ల్యాండ్స్. ప్రయారీస్ అంటే ఏంటమ్మా? ఫార్మ్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్రాస్ ల్యాండ్స్ అండర్ ద ప్లౌ అంటున్నాడు. అండర్ ద ప్లౌ అంటే దున్నడము లేదా నాగలి అని అంటారు. ఇన్ ద 19th century అప్పటి నుండి ఇది జరుగుతూనే ఉందంట. బై ద 1930s వరకంట మోర్ దెన్ 282 million acre 1930 వరకంట, అంటే బై అంతవరకంట దాన్ 282 million acres ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ వర్ డ్యామేజ్డ్. ఎరోజన్ అంటే డ్యామేజ్డ్ అనుకుంటున్నాం కదా, బై ఎరోజన్ ద్వారా. మరి ఎంతన్నాడు? 282 282 million acres అనేది డ్యామేజ్ అయిపోయింది ఎరోజన్ ద్వారా. ఆఫ్టర్ 40 years ఆఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, soil erosion has accelerated due to new demands, right? 40 సంవత్సరాల తర్వాత ఇది కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తర్వాత soil erosion has accelerated due to new demands placed on the land by heavy crop production, right? Accelerated అంటే పెరగడము, ఇంపార్టెన్స్ ఇవ్వడము. యాక్సిలరేటెడ్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము అని అర్థం. మరి ఇది పెరిగిపోయిందంట. In the years ahead, future అంటే future లో కదా, soil erosion and the pollution problems it causes are likely to replace petroleum scarcity. మరి పెట్రోలియం స్కార్సిటీని రీప్లేస్ చేస్తుందంట యాజ్ ద నేషన్స్ మోస్ట్ క్రిటికల్ న్యాచురల్ రిసోర్స్ ప్రాబ్లం. అంటే నేషన్ యొక్క క్రిటికల్ రిసోర్స్ ప్రాబ్లం లాగా ఇది తయారవుతుంది అని అంటున్నాడు. మరి క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూద్దాం ఏమిచ్చాడు. As we understand from the reading, today soil erosion in America, elimination పద్ధతే కదా, చూద్దాము. మరి అమెరికాలో సాయిల్ ఎరోజన్ అనేది మనకు చదవడం ద్వారా ఏమర్థమైంది అనేది అడుగుతున్నాడు. అమెరికాలో సాయిల్ ఎరోజన్ causes humans to place new demands on the land is worse. Soil erosion in America is worse than it was in the 19th century. ఇక్కడ ఒక్కసారి చూడండి మనకు ఏమిచ్చాడు. ఎరోజన్ ఆఫ్ అమెరికాస్ ఫార్మ్ల్యాండ్ బై విండ్ అండ్ వాటర్ హ్యాస్ బీన్ అ ప్రాబ్లమ్ సిన్స్ సెటిలర్స్ ఫస్ట్ పుట్ ద ప్రయారీస్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ అండర్ ద ప్లౌ ఇన్ ద 19th century. మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఈజ్ వర్స్ దెన్ ఇట్ వాస్ ఇన్ ద 19th century, రైట్? 19th century ఉన్న దానికంటే ఎక్కువ వర్స్ అయిపోయింది. Question number 4, option 2 is your right answer. Question number 5 చూద్దాం. The author points out in the passage that erosion in America, అమెరికాలో ఎరోజన్ అనేది ఆథర్ ఏం పాయింట్ అవుట్ చేస్తున్నాడు అంటున్నాడు. హ్యాస్ డామేజ్డ్ 282 million acres ఎవర్ సిన్స్ సెటిలర్స్ ఫస్ట్ పుట్ ద ప్రయారిటీస్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ అండర్ ద ప్లోవా. దేని గురించి అడుగుతున్నాడమ్మా ఇక్కడ? ఏంటి? ఎరోజన్ ఇన్ అమెరికా ఏం పాయింట్ అవుట్ చేస్తున్నాడు? హ్యాస్ బీన్ సో సివియర్ దట్ ఇట్ హ్యాస్ ఫోర్స్డ్ పీపుల్ టు అబాండన్ అంటే ఏంటమ్మా? వదిలివేయడము, లీవ్ దేర్ సెటిల్మెంట్స్. అక్కర్స్ ఓన్లీ ఇన్ ఏరియాస్ విత్ నో వెజిటేషన్ లేని ఏరియాస్ లోనే అక్కర్ అవుతుందా? కెన్ బికమ్ అ మోర్ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ మనం క్లియర్ గా చదివాం కదమ్మా. ఇన్ ద years ahead, soil erosion and the pollution problems it causes are likely to replace petroleum scarcity as the nation's most critical natural resource problem. So it can be a more serious problem. Question number 5, option 4 is your right answer. Option 4. Next, question number 6 చూద్దాం. 4 to 6 డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి. అదే కదా మరి ప్యాసేజ్ ఇచ్చాడు. ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి ఆన్సర్ చేయమన్నాడు. ఓకే, ఇట్ ఈస్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద రీడింగ్ దట్ ఇన్ అమెరికా. మరి అదే కదా మా డైరెక్షన్. మరి 6th క్వశ్చన్, ఇట్ ఈస్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద రీడింగ్ దట్ ఇన్ అమెరికా. అమెరికాలో మరి ఏంటి అని అడుగుతున్నాడు, రైట్? Petroleum is causing heavy soil erosion and the pollution problems. Heavy crop production is necessary to meet the demands and to prevent disaster. Heavy crop production అనేది prevent చేయడానిక.
సాయిల్ ఎరోజన్ హ్యాస్ బీన్ హ్యాజెండ్ అంటే ఏంటమ్మా? స్పీడప్ అయ్యింది, ఇంక్రీజ్ అయ్యింది అని. ఏమైంది? ఇంక్రీజ్. హ్యాజెండ్ అంటే ఇంక్రీజ్ అయ్యింది. సాయిల్ ఎరోజన్ అనేది ఇంక్రీజ్ అయ్యిందంట డ్యూ టు ద ఓవర్ యూజ్ ఆఫ్ ఫార్మింగ్ ల్యాండ్స్. అంటే డిమాండ్ ఎక్కువడం వల్ల ఫార్మింగ్ ల్యాండ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, దాని వల్ల ఏమైపోతుంది? సాయిల్ ఎరోజన్ అనేది స్పీడప్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి 6th ఏమవుతుందమ్మా? 3. మరి 4 ఇచ్చాడు. వాటర్ ఈజ్ అన్డౌటెడ్లీ ద లార్జెస్ట్ కాజ్ ఆఫ్ ఎరోషన్. ఇది అన్డౌటెడ్లీ ఎక్కడ కూడా క్లియర్ గా ఇవ్వలేదు మనకు ప్యాసేజ్ ను బట్టే మనం ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 6th క్వశ్చన్ ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 7th క్వశ్చన్ చూద్దాం. ఓకే. Given below are the jumbled sentences of a paragraph. Okay. The first and the last sentence of the jumbled paragraph are given in correct order. Arrange the middle sentences in the correct sequence. అంటే ఫస్ట్ ఉన్న లాస్ట్ ఫిక్స్డ్ ఉన్నాయంట, ఆ మధ్యలోవి అనేవి జంబుల్ అయిపోయి వాటిని కరెక్ట్ గా చూడమన్నాడు. అయితే మరి కొన్ని మనం ట్రిక్స్ చూసాము. కొన్ని వర్డ్స్ కీవర్డ్స్ వస్తే వాటితో జతగా ఉన్నవి. మొత్తానికైతే మనకు పేర్డ్ సెంటెన్సెస్ చూసుకోవాలి. పేర్ జతగా ఉండే సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. పేర్డ్ జతగా మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా తీసుకున్నాం కదా. అనగా మెయిన్ గా ఇది ఫోకస్ చేయండి ఎప్పుడు కూడా. ఒక వాక్యములో ఉన్న చివరి వర్డ్ ఇంకొక వాక్యములో ఉన్న మొదటి పదంతో కనెక్ట్ అవుతుందా చూసుకోండి. లేదా ఒక వాక్యములో ఉన్న ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియా ఇంకొక వాక్యానికి కనెక్ట్ అవుతుందా, ఆ విధంగా చూసుకుంటే కొంత హెల్ప్ దొరుకుతూ ఉంది. మనం కొన్ని కీవర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. మళ్ళీ ఇంకేమైనా కీవర్డ్స్ లేదా ఇంకేమైనా మనకు పాయింట్స్ వీటి త్రూగా ఏమైనా దొరుకుతాయో ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ఏమిచ్చాడు? ఫస్ట్ సెంటెన్స్ ఫిక్స్డ్ కదా. ఏమిచ్చాడు? ఫస్ట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ అ జర్మన్ షెఫర్డ్. అసలు మొదటగా నేను ఎప్పుడూ కూడా ఒక జర్మన్ షెఫర్డ్ ను మరి చూడలేదు, కలవలేదు. హూజ్ ఇంటెలిజెంట్ వాజ్ అబౌవ్ యావరేజ్. హూజ్ ఇంటెలిజెంట్ వాజంట్ అబౌవ్ యావరేజ్. అంటే ఎవరి యొక్క ఇంటెలిజెంట్ అబౌవ్ యావరేజ్ ఉన్నది ఇప్పటి వరకు కూడా నేను చూడలేదు అంటున్నాడు. ఓకే. ఇన్ అడిషన్, రైట్? ఇన్ అడిషన్ కానీ ఆల్సో కానీ వచ్చినప్పుడు ఆ వాక్యములో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మిగతా వాక్యములో ఉన్న ఇన్ఫర్మేషన్ కు అదనంగా కలుపుతూ ఉంటారు. రైట్? సో ఇది ఒక కీవర్డ్ గా చూసుకోవచ్చు. అనగా మనకు ఇన్ అడిషన్ వచ్చినప్పుడు దాదాపుగా ఇది బిగిన్ చేయలేదు. పీతో ఏదైనా బిగిన్ అయ్యి ఉందా? ఆఫ్ కోర్స్ పీతో ఏది బిగిన్ అవ్వలేదు. సెంటెన్స్ పీతో ఏది బిగిన్ అవ్వలేదు. చూద్దాము. మరి ఇక్కడికి వచ్చే వరకు జర్మన్ షెఫర్డ్స్ ఆర్ డెడికేటెడ్ టు దేర్ ఓనర్స్. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు కీవర్డ్ అని చెప్పాను కదా, అదనంగా ఇన్ అడిషన్ అంటే అదనంగా జర్మన్ షెఫర్డ్స్ ఆర్ డెడికేటెడ్ టు దేర్ ఓనర్స్. జర్మన్ షెఫర్డ్స్ అంటే వాళ్ళ ఓనర్ కు డెడికేట్ అయి ఉన్నాయంట. అంటే ఇది ఒక మంచి పనే కదా. అంటే వాటి యొక్క క్వాలిటీ లేదా వాటి యొక్క ఏదైతే ఫ్యూచర్ ఉందో క్యారెక్టరిస్టిక్ చెప్తున్నాడు కదా. ఇటువంటి క్యారెక్టరిస్టిక్ మరి ఏదైనా కూడా రిలేటెడ్ గా ఇంకో దాంట్లో ఏమైనా ఉందా చూద్దాం. సో దట్ పేరు చేద్దాం. దే కెన్ లెర్న్ హౌ టు టర్న్ డోర్ నాబ్స్. ఓకేనా? ఏమన్నాడమ్మా? దే కెన్ హౌ టు టర్న్ డోర్ నాబ్స్. ఇవి జర్మన్ షెఫర్డ్స్. follows a trial or identify illegal substance, right? సో వాటిని అవి మరి డోర్ నాబ్స్ తిప్పగలుగుతాయంట, ఇల్లీగల్ సబ్స్టాన్స్ ను అవి గుర్తుపట్టగలుగుతాయంట, ట్రయల్ ను ఫాలో అవుతాయంట. ఓకే. నెక్స్ట్, మై డాగ్ మ్యాక్స్ వెయిట్స్ పేషెంట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డ్రైవే ఎవ్రీ నైట్ అంటిల్ ఐ కమ్ హోమ్ నాట్ ఈవెన్ అ జ్యూసీ. నెక్స్ట్ ఒకసారి ఓవరాల్ గా చదివితే ఏదైనా కీవర్డ్ ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ అనేది వచ్చింది. అయితే చూస్తేనమ్మా మనకి ఇక్కడ ఏమన్నాడు? ఆ కుక్క యొక్క క్వాలిటీయే కదా. ఏంటి? ఓనర్ కు డెడికేట్ అయి ఉంటుందా? ఓనర్ కు డెడికేట్ అయి ఉంటుందని కుక్క యొక్క క్వాలిటీ. అలానే వాటి క్వాలిటీస్ ఏంటి? నాబ్స్, మళ్ళీ ఇల్లీగల్ సబ్స్టెన్స్. మరి అందుకు పీ తర్వాత క్యూ రావాలా, క్యూ తర్వాత పీ రావాలి. ఎందుకంటే ఇవి పేర్ అయిపోవాలమ్మా. ఎందుకు అంటే ఇన్ అడిషన్ అన్నాడు, పీలో ఇన్ అడిషన్ అన్నాడు. అదనంగా చెప్పుకుంటే మరి తో పాటుగా అడిషన్ అంటున్నాడు కదా. సో కాబట్టి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీనికి అదనంగా తీసుకొచ్చాడు. క్యూ తర్వాత పీ ఉండాలి, క్యూ తర్వాత పీ. మనకు క్యూ తర్వాత పి అఫ్ కోర్స్ ఇక్కడ క్యూ తర్వాత ఎస్ ఉందమ్మా. రైట్? మరి ఇక్కడ ఉంది, 2లో ఉంది, 1లో ఉంది. మరి చూద్దాము. దే కెన్ లెర్న్ అన్నాడు. అఫ్ కోర్స్ క్యూ తర్వాత పి. దే కెన్ లెర్న్ హౌ టు అంటే ఎవరమ్మా? ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎ జర్మన్ షెఫర్డ్ అంటున్నాడు కదా, అవే అని చెప్పొచ్చు కదా. అవును.
మై డాగ్ మ్యాక్స్ వెయిట్స్ పేషెంట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డ్రైవే ఎవ్రీ అన్నాడు. నాట్ ఈవెన్ అ జ్యూసీ బోన్ విల్ టెంప్ట్ హిమ్ టు మూవ్ అన్నాడు. ఫైనల్లీ హీఈస్ యూజువల్లీ సస్పిషియస్. సార్ ఇది కొంత నేను మళ్ళీ ఎందుకు చదువుతున్నానంటే కొంత క్లారిటీగా చదివితే మీకు ఇక్కడ కీ పాయింట్స్ అర్థమవుతాయి. ఒక్కసారి చూడండి మనకు ఇక్కడ ఇచ్చాడు, ఏమిచ్చాడు అంటే నాట్ ఈవెన్ అ జ్యూసీ బోన్ విల్ టెంప్ట్ హిమ్ టు మూవ్. నాట్ ఈవెన్ అ జ్యూసీ బోన్ విల్ టెంప్ట్ హిమ్ టు మూవ్ అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనకు అక్కడి నుంచి కదలకుండా ఉంటాడు కదా, అక్కడి నుంచి కదలకుండా ఉంటాడు అని చెప్పి అసలు ఏది కూడా ఆ ప్లేస్ నుంచి మూవ్ కానివ్వదు. అంటే ఒక ఏది జ్యూసీ బోన్ కూడా అతన్ని అక్కడి నుంచి కదలనీయకుండా చేస్తుంది. ఎవరిని? ఆ కుక్కను అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఒక వెయిట్ చేయాలి కదా, అనగా మై డాగ్ వెయిట్స్ పేషెంట్లీ అనగా మనకు ఏంటి ఆర్ తర్వాత ఎస్ ఉండాలి. ఏముండాలి? ఆర్ తర్వాత ఎస్. ఆర్ తర్వాత ఎస్ ఎక్కడ ఉంది? ఆర్ తర్వాత ఎస్ ఇక్కడ ఉంది. ఆర్ తర్వాత ఎస్ ఇక్కడ ఉంది. మరి మిగతా దాంట్లో లేదు. ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. నేను మళ్ళీ కీవర్డ్ ఒక్కసారి చెప్తాను. నాట్ ఈవెన్ అ జ్యూసీ బోన్ విల్ టెంప్ట్ హిమ్ టు మూవ్ అంటున్నాడు కదా. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్గా వెయిట్ చేయాలి కదా. పేషెంట్గా వెయిట్ చేసినప్పుడు అప్పుడు అతన్ని ఆ వెయిట్ చేస్తున్న క్రమంలో ఎటువంటి వాటికి టెంప్టేషన్ లేకుండా కూడా ఉంటాడు అని చెప్పాలి. సో కాబట్టి మనకు కీవర్డ్ ఏంటి? ఎస్ తర్వాత ఏముండాలమ్మా? ఆర్ అంటే ఆఫ్ కోర్స్ ఆర్ తర్వాత ఏంటమ్మా? ఆర్ తర్వాత ఎస్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. QPRS. క్యూ ఇచ్చాడు, దే కెన్ లెర్న్ అంటే జర్మన్ షెఫర్డ్స్ కెన్ లెర్న్ హౌ టు టర్న్ ఎక్సెట్రా పి ఇన్ అడిషన్. అచ్చా, క్యూ తర్వాత పి అయితే అందులో కూడా వచ్చేసింది కదా. తర్వాత మళ్ళీ ఆర్ ఇచ్చాడు, పేషెంట్గా వెయిట్ చేస్తుంది అంటున్నాడు. ఆ పేషెంట్గా వెయిట్ చేసే క్రమంలో ఒక జ్యూసీ బోన్ కూడా అతన్ని టెంప్ట్ చెయ్యదు అని అంటున్నాడు మూవ్ చేయడానికి. ఫైనల్లీ హీజ్ యూజువల్లీ. సో మొత్తానికి 7th క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ త్రూగా పోతూ ఉన్నాం. అన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. ఏదో ఒక చిన్న తేడా అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, రైట్? ఏంటంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయడానికి ఇది అది కాదు కదా. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయంటే కొన్ని కీవర్డ్స్ ద్వారా చూసుకొని ఆప్షన్స్ త్రూగా ఎలిమినేట్ చేయవచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆప్షన్ దగ్గరగా ఉంటాయి, అతి దగ్గరగా ఉంటాయి. అప్పుడు కొంత ఎఫర్ట్ పెట్టాలి, మనము చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, forecasting the weather has always been a difficult business. వెదర్ ను ఫోర్కాస్ట్ చేయడము, ప్రెడిక్ట్ చేయడము, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ వెదర్ తో వర్షాలు పడతాయా పడవా ఏంటి అనేది అది ఎప్పుడు కూడా ఒక డిఫికల్ట్ బిజినెస్ అయ్యిందంట. ఎందుకు అయ్యింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ డ్రాట్ అంటే ఏంటబ్బా? వర్షపాతం లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆ కరువు ఉన్నప్పుడు స్ట్రీమ్స్ అండ్ రివర్స్ డ్రైడ్ అప్, రైట్? స్ట్రీమ్స్ రివర్స్ అనేది డ్రై అప్ అయిపోయి ద క్యాటిల్ డైడ్ ఫ్రమ్ ద థర్స్ట్ అండ్ వర్ ర్యూనిడ్. క్యాటిల్ అనేది ఆ దాహంతో చనిపోయాయంట, ఆ నీళ్లు లేక డెస్ట్రాయ్ కూడా అయిపోయాయంట. ఓకే, మెనీ డిఫరెంట్ థింగ్స్ అఫెక్ట్ ద వెదర్, రైట్? సో ఇక్కడ చూస్తేనమ్మా మనకు ఫోర్కాస్టింగ్ ద వెదర్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ వెదర్ గురించి మాట్లాడాడు కదా. ఒక్కసారి చూస్తే ఎందుకు అని అంటున్నానంటే వెదర్ అనేది ఒక డిఫికల్ట్ బిజినెస్ ఫోర్కాస్ట్ చేయడము అని అంటున్నాడు. మెనీ డిఫరెంట్ థింగ్స్ అఫెక్ట్ ద వెదర్ అండ్ వీ హ్యావ్ టు స్టడీ దెమ్ కేర్ఫుల్లీ టు మేక్ అక్యురేట్ ఫోర్కాస్ట్, రైట్? సో దాన్ని స్టడీ చేయాలి అంటున్నాడు. సో కాబట్టి దీని తర్వాత 1 తర్వాత ఏముండాలమ్మా? క్యూ ఉండాలి. పి పోయింది, ఎస్ పోయింది. అయితే సెకండ్ అయినా కావాలి, అయితే థర్డ్ అయినా కావాలి, అంతే కదా. చూద్దాము. క్యూ తర్వాత పి ఇచ్చాడా చూద్దాము. ఓకే, డ్యూరింగ్ ఎ పీరియడ్ అన్నాడమ్మా ఆఫ్ డ్రాట్ అన్నాడు. తర్వాత ఆర్ ఏమి ఇచ్చాడు? ఏన్షియంట్ ఈజిప్షియన్స్ హ్యాడ్ నో నీడ్ ఆఫ్ దిస్. చక్కని కీవర్డ్ వచ్చేసింది. ఇటువంటి అవసరము లేదంట. వెదర్ ఇన్ ద నైల్ వ్యాలీ హార్డ్లీ ఎవర్ చేంజెస్. యాక్చువల్గా నైల్ వ్యాలీలో వెదర్ అనేది చేంజ్ అవ్వదంట. హార్డ్లీ చేంజెస్ అంటే చేంజ్ అవ్వదంట. ఇది అవసరం లేదు. ఏది? మెనీ డిఫరెంట్ థింగ్స్ ఎఫర్ట్ ద డిఫర్ అండ్ వీ హ్యావ్ టు స్టడీ. ఇది అవసరము లేదు. ఏది? కేర్ఫుల్ గా స్టడీ చేయడము, అక్యురేట్ గా ఫోర్కాస్ట్ చేయడం. ఓకే, సో కాబట్టి తప్పకుండా క్యూ తర్వాత ఏముండాలమ్మా? ఆర్ ఉండాలి. క్యూ తర్వాత ఏముండాలి? ఆర్. కానీ క్యూ తర్వాత ఆర్ ఇక్కడ కాదు. ఆఫ్ కోర్స్ క్యూ తర్వాత ఆర్ ఇక్కడ ఉంది. ఓకే కదా. తర్వాత పి ఇచ్చాడు, డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ డ్రాట్ అన్నాడు. దానికి మళ్ళీ అదనంగా కొంత ఇన్ఫర్మేషన్ జోడించి ఇచ్చాడు. తర్వాత ఎస్ ఇచ్చాడు. ఇన్ ఎర్లీ టైమ్స్ వెన్ దెర్ వర్ నో ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ థర్మోమీటర్ ఆర్ ద బారోమీటర్ మ్యాన్ లుక్డ్
ఫర్ టెల్ సైన్స్ ఇన్ ద స్కై. ఆ స్కైని చూసి చెప్పడానికి ట్రై చేశాడు. He made his forecast by watching flights of the birds or the way he smokes or the way smoke rose from the fire. సో ఈ విధంగా ఈ కీవర్డ్ని పట్టుకొని మనం ఆన్సర్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 8, ఆప్షన్ 3 ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, రైడింగ్ బైక్ కెన్ గివ్ యూ లాట్స్ ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. రైట్, రైడింగ్ బైక్ అనేది మరి ప్రతిరోజు ఎక్సర్సైజెస్ ఇస్తుందంట. మరి ఏ విధంగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వెన్ సంబడి స్టోల్ మై బైక్ ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ బట్ ద పోలీస్ ఫౌండ్ ఇట్ 2 days later. రైట్, ఏదో బండి పోయినప్పుడు అంట హార్ట్ బ్రోక్ అయ్యాడంట, మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత వచ్చిందంట. మరి ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇది కనెక్ట్ అవుతుందా చూద్దాం. ఐ యూజ్ మై బైక్ టు గెట్ టు వర్క్ ఎవ్రీ డే. రైట్, వర్క్ చేయడానికి నేను ఎప్పుడు కూడా నా బైక్ని యూజ్ చేస్తాను. ఐ టేక్ మై బైక్, రైట్, సో ఐ టేక్ మై బైక్ టు గెట్ గ్రాసరీస్ ఆల్సో అన్నాడు కదా. ఇన్ అడిషన్ కానీ ఆల్సో కానీ వచ్చినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి అర్థం చేసుకొని అటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూడాలి. ఇప్పుడు చూస్తే మనకు ఐ టేక్ మై బైక్ టు గెట్ గ్రాసరీస్ ఆల్సో, మరి బండి గ్రాసరీస్ తీసుకోవడానికి కూడా అంటున్నాడు. అంటే ఇంకొక దానికి కూడా కదా, అంటే వర్క్కు వెళ్తాడు, గ్రాసరీస్ కూడా వెళ్తాడు. సో కాబట్టి ఇవి రెండు రిలేటెడ్ గా ఉన్నాయి. క్యూ తర్వాత ఏం రావాలమ్మా, ఆర్ రావాలి. క్యూ తర్వాత ఆర్ ఇక్కడ ఉంది, క్యూ తర్వాత ఆర్ ఇక్కడ ఉంది, క్యూ తర్వాత పి ఉంది, ఆర్ తర్వాత క్యూ ఉంది, క్యూ తర్వాత ఆర్ ఇక్కడ ఉంది, క్యూ తర్వాత ఆర్. ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తారా? ఎస్. రైడింగ్ బైక్ కెన్ గివ్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సెట్రా అన్నాడు. ఐ యూజ్ మై బైక్ టు గెట్ టు వర్క్ ఎవ్రీ డే. తర్వాత ఐ టేక్ మై బైక్ టు గెట్ గ్రాసరీస్ ఆల్సో. రైట్, తర్వాత ఏమన్నాడు, పి. వెన్ సంబడి స్టోల్ మై బైక్ మై హార్ట్ ఈస్ బ్రోక్ సంథింగ్ అన్నాడు. తర్వాత పోలీస్ అనేది 2 రోజుల తర్వాత ఇస్తే ఐ ఆఫెన్ రైడ్ మై బైక్ అవుట్ టు ద కంట్రీ ఆన్ వీకెండ్స్ తో మరి తరచుగా వెళ్తూ ఉంటాడంట. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ సీన్, ఒక సీన్ జస్ట్ చేంజ్ అవ్వడానికి. వితౌట్ మై బైక్ ఐ వుడెంట్ గెట్ ఎనీ ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. మన బైక్ లేకుండా ఎక్సర్సైజ్ ఏం దొరకదంట. చలో ఆ కీవర్డ్ పట్టుకొని మనం ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. పారాగ్రాఫ్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. పారాగ్రాఫ్స్ అనేది రిటర్న్ కమ్యూనికేషన్ అంట, ఒక రూపం. రిటర్న్ కమ్యూనికేషన్ అంట ఒక రూపం అంట. ఓకే, ఈచ్ సెంటెన్స్ ఇన్ పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్ లోని ఈచ్ సెంటెన్స్, మరి పారాగ్రాఫ్ లోని ఈచ్ సెంటెన్స్ అంట టాక్స్ అబౌట్ ఆర్ డెవలప్స్ వన్ సింగిల్ మెయిన్ ఐడియా. పారాగ్రాఫ్ లోని ప్రతి వాక్యము ఒక సింగిల్ మెయిన్ ఐడియాను మాట్లాడుతుందంట. ప్రతి వాక్యం ఒక ఐడియా, ఏదైతే సెంట్రల్ ఐడియా ఉంటుందో ప్రతి వాక్యము దాన్ని డెవలప్ చేస్తూ లేదా ఏమన్నాడు మాట్లాడుతూ ఉంటుందంట. చలో మళ్ళీ నెక్స్ట్ సార్ 1 తర్వాత పి వచ్చే అవకాశం ఉంది కదా, అవకాశం ఉంది. మరి నెక్స్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఇఫ్ యువర్ పారాగ్రాఫ్ డస్ దిస్, ఇది చేస్తే ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ యూనిటీ. కీవర్డ్ వచ్చిందా లేదా ఏంటి, దిస్ అనేది. మీ పారాగ్రాఫ్ ఇది చేస్తే దాన్ని యూనిటీ అంటారు. ఏది చేస్తే దానికంటే ముందు చేయాలి కదా. యూనిటీ అంటే ఏంటమ్మా, అంతా కలిపి ఒకటి, అవునా కాదా? మరి ఈచ్ సెంటెన్స్ ఇన్ పారాగ్రాఫ్ టాక్స్ అబౌట్ ఆర్ డెవలప్స్ వన్ సింగిల్ మెయిన్ ఐడియా. యూనిటీగా మాట్లాడుతున్నారు. ప్రతి సెంటెన్స్ ఒకటే తాటిపైన, అంటే యూనిటీగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ దిస్ అనేది ఎవరి రెఫరెన్స్ గా ఉంది, పీలో రెఫరెన్స్ ఉంది. సో కాబట్టి తప్పకుండా మనకు క్యూ అంటే పీ తర్వాత ఏముండాలమ్మా, క్యూ ఉండాలి. క్యూ తర్వాత పి ఉంది, పి తర్వాత క్యూ చక్కగా ఉంది. మరి క్యూ తర్వాత పి వచ్చింది, పోయింది. అచ్చా, పి తర్వాత క్యూ ఇక్కడ కూడా ఉందా? ఓకే, చూద్దాము. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఏమన్నాడు, మనం జత చూసాము, ఆ జతను మరి ఎలిమినేట్ చేస్తే మిగతా రెండిట్లో ఏదో అనేది ఒకసారి చూద్దాం. ఎస్ తో బిగిన్ అవుదామా? ఇట్ షుడ్ కంటైన్ మినిమమ్ ఆఫ్ 5 sentences. ఏదమ్మా, పారాగ్రాఫ్ అనేది ఏమన్నాడు, ఒక ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ అన్నాడు. ఇట్ అనేది ప్రొనౌన్, ఆ ప్రొనౌన్ అనేది అది మినిమం ఒక 5 sentences. ఏది, పారాగ్రాఫే కదా. వెరీ షూర్. అంటే 1 తర్వాత ఇమీడియట్ గా మనకి ఏం రావాలమ్మా, 1 తర్వాత మనకి ఏం రావాలి, ఇమీడియట్ గా పి రావాలి సార్.
చక్కటి మనకు కీవర్డ్ అనేది దొరికింది, రైట్? సో మనకు ఎస్ తో బిగిన్ అవ్వాలి అంతే కదా, వితౌట్ ఎనీ కాంట్రవర్సీ. మనం పేరు చూసాము, ముందుకెళ్తే ఇంకా క్లారిటీ వచ్చింది, ఇంకాను కూడా క్లారిటీ వచ్చింది. ఈ విధంగా క్లారిటీ తెచ్చుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్ చేసే బదులు పాసిబిలిటీస్ చూసుకుంటూ వెళ్ళండి, రైట్? ఆ ఎక్స్పీరియన్సే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎస్ మా. సో కాబట్టి ఇట్ షుడ్ కంటైన్ మినిమం అన్నాడు, తర్వాత పీక్యూ అనేది చదివాము, ఆర్ ఏమి ఇచ్చాడు, ఇన్ అడిషన్ ఈచ్ సెంటెన్స్ ఇన్ అ పారాగ్రాఫ్ మస్ట్ బి టైడ్, రైట్? సో తర్వాత క్యూలో ఏమి ఇచ్చాడు, యూనిటీ అంటున్నాడు, దానికి అదనంగా ఈచ్ సెంటెన్స్ ఇన్ అ పారాగ్రాఫ్ మస్ట్ బి టైడ్ టు ద వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్, లైక్ లింక్స్ ఇన్ అ చైన్. ఈ అదనంగా ఇది కూడా చెయ్యాలంట. ఒక ఐడియా చేస్తాము, ఆ ఐడియానే యూనిటీ అంటున్నాము, దానికి అదనంగా ఇది కూడా చెయ్యాలంటున్నాడు. సో కాబట్టి క్యూలో ఉన్నది ఆర్ తర్వాత ఇఫ్ యువర్ పారాగ్రాఫ్ కంటైన్స్ దీస్ లింక్స్, రైట్? సో ఇంకొక కీవర్డ్ కూడా చూస్తారా, ఇంకొక కీవర్డ్ కూడా లాస్ట్ సెంటెన్స్ ఫిక్స్డ్ అమ్మా. ఇఫ్ యువర్ పారాగ్రాఫ్ కంటైన్స్ దీస్ లింక్స్, ఈ దీసు దిస్ అనేది చాలా ఉపయోగపడతాయి, సచ్. అందుకే కొంత గ్రామర్గా ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయితే ఇంతకుముందు కొన్ని చెప్పాను కదా, అవి ఫాలో అవుతే తప్పకుండా మనకు ఇంకాస్త ఈజీ అయిపోతుంది అనే ఉద్దేశంతో. మరి దీస్ లింక్స్ అన్నాడు, దీస్ లింక్స్ ఎక్కడున్నాయమ్మా, రైట్? సో ఇక్కడ చూస్తే ఏమన్నాడు, టై టు ద వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ లైక్ లింక్స్. ఈ లింక్స్ గురించే మళ్ళీ 6th లో మాట్లాడాడు. అంటే ఆర్ అనేది లాస్ట్ లో ఉండాలి, అలా చూసినా కూడా ఆర్ ఒక్కటే ఒక స్టేట్మెంట్ లో ఉంది, కాకపోతే ఎగ్జామ్ టైంలో ఇదే కరెక్ట్ గా మనం తీసుకోవాలి అంటే కుదరదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటాం కాబట్టి ఒక ఏదైతే కీవర్డ్ మైండ్ లో పెట్టుకుంటూ ఉంటాం, ఇంకొంచెం ముందుకు పోతే ఇంకొక కీవర్డ్ దొరుకుతూ ఉంటుంది. ఇలా లింక్ చేస్తూ పోతూ ఉంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 10, ఆప్షన్ 2 is your right answer. Every year we see more and more cars on our roads. Okay, ప్రతి సంవత్సరం అంటే more and more cars on road చూస్తున్నామంట. తర్వాత in other countries people are trying to reduce the, మరి అదర్ కంట్రీస్ మన రోడ్స్ లో ఉంటున్నాడు, మన రోడ్స్ లో ఎక్కువ కార్స్ చూస్తున్నామంట. ఇన్ అదర్ కంట్రీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్ ద యూస్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, నెక్స్ట్ మనకు మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ బిగ్ ఇంజన్స్. అంటే ఇక్కడ ఒక కీవర్డ్ వచ్చినట్టే కదా, మెనీ ఆఫ్ దెమ్ అంటున్నాడు. మెనీ ఆఫ్ దెమ్ అంటే ఏంటమ్మా, మోర్ అండ్ మోర్ కార్స్ అంటున్నాడు కదా, అంటున్నాడు. దాంట్లో చాలా మటుకు పెద్ద ఇంజన్స్ ఉంటాయంట, విచ్ యూజ్ అ లాట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్. మరి అదర్ కంట్రీస్ లో పెట్రోల్ తగ్గిపోతుంటుంది, ఎందుకంటే వాటిని తక్కువగా యూజ్ చేస్తారు. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్ దే యూజ్. సో కాబట్టి చక్కగా ఆర్ తర్వాత ఏముండాలమ్మా, పి ఉండాలి. ఆర్ తర్వాత పి, ఆర్ తర్వాత క్యూ ఉంది, ఆర్ పి తర్వాత ఆర్ ఉంది, అవునా? మనకు కావాల్సింది ఏంటమ్మా, ఆర్ తర్వాత పి ఇక్కడ ఉంది, ఆఫ్ కోర్స్ పి తర్వాత ఆర్ ఇక్కడ ఉంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటారా, ఆర్పి వచ్చేసింది, చూసారు కదా. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ బిగ్ ఇంజన్స్ అంటే ఏంటి, వి సీ మోర్ అండ్ మోర్ అన్నాం కదా. తర్వాత ఇన్ అదర్ కంట్రీస్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అమౌంట్ ఆఫ్ పెట్రోల్ ఉండు, ఆయిల్ దే యూస్. ఓకే, రైట్, క్యూ. యాజ్ దే ఆర్ అవేర్ దట్ ఇట్ పొల్యూట్స్ ద అట్మాస్ఫియర్. ఎవరు, ఆ జనాలు, పీపుల్. ఇక్కడ దే అంటే ఎవరమ్మా, పీపుల్ కదా. దే అంటే ఎవరు, పీపులే కదా. వాళ్ళకు అవేర్ అయి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. తర్వాత ఎస్, దే డూ దిస్ బై డ్రైవింగ్ స్మాలర్ కార్స్ అండ్ బై యూజింగ్. మరి ఎలా, దే మళ్ళీ చాలా మంచి చక్కటి కీవర్డ్స్ వస్తున్నాయి కదా ఇంకా కూడా, రైట్? అంటే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే తప్పకుండా మనం రీడింగ్ ఏదైతే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయో చక్కగా కీవర్డ్స్ ఉంటాయి, సో దాట్ మనం ఈజీగా కూడా కనెక్ట్ చేసి ఆప్షన్స్ త్రూగా ముందుకు వెళ్ళవచ్చు. మరి దే డూ దిస్ బై డ్రైవింగ్ అంటున్నాడు, ఏది, ఆఫ్ కోర్స్ క్యూలో ఉన్నది కదా, అట్మాస్ఫియర్ అండ్ కాజెస్, రైట్? సో కాబట్టి మనకు ఆబ్వియస్ గా ఏమైపోయిందమ్మా, ఎస్ తర్వాత దే డూ దిస్ బై డ్రైవింగ్ స్మాలర్ కార్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ వి స్టార్టెడ్ టు రెడ్యూస్ అవర్ ఫ్యూయల్ కన్సంప్షన్. గుడ్. So question number 11, option 3 is your right answer. Yes, question number 12 చూద్దాం. 1 ఇచ్చాడు, his penance grew harder. Penance అంటే ఏంటమ్మా, penance అంటే తపస్సు అని అర్థం. ఏంటది, తపస్సు అనేది హార్డ్ అయిపోయిందంట. He abjured even fruit ను కూడా వదిలేసుకున్నాడు. Abjured అంటే వదిలేసుకోవడం, గివ్ అప్. ఫ్రూట్ ను కూడా వదిలేసుకున్నాడు, అంటే అంత తీవ్ర రూపము తపస్సు దాల్చింది. దెన్ ద వాటర్
that the girl offered him in leaf cups lay untouched. ఏదైతే గర్ల్ లీఫ్ లో వాటర్ ఏదైతే ఆఫర్ చేసిందో దాన్ని కూడా వదిలేసుకున్నాడు. అంటే ఫ్రూట్ ను కూడా వదిలేసుకున్నాడు మరియు వాటర్ ను కూడా. అంటే ఇది సీక్వెన్స్ లో ఉండాలి కదా. అంటే 1 తర్వాత మనం పి అనేది ఉండాలా వద్దా? ఉండాలి సార్. మరి పి అనేది 3 లో లేదు, 2 లో లేదు, 1 లో లేదు. 4 అనేది రైట్ ఆన్సర్ అవ్వాల్సిందే. ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. ద గర్ల్ మ్యూజ్డ్ అంటే ఏంటమ్మా? పాండర్డ్, కన్సిడర్డ్. పాండర్డ్ అంటారు అంటే ఆలోచించింది, తీవ్రంగా ఆలోచించింది, ఒక వేదన అని కూడా చెప్పొచ్చు. సారోలో మ్యూజ్ అయ్యిందంట. ఏమని? ఈజ్ దేర్ ఇన్ నథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు డూ, అంటే నేను చేయడానికి ఇంకా ఏమీ లేదా అని చెప్పింది. తర్వాత మనకు ఏంటి మాది? సరే, ఇక్కడ పి తర్వాత ఎస్ చూసాం కదా. తర్వాత ఏమన్నాడు? షీ గ్యాదర్డ్ వైల్డ్ బ్లాసమ్స్ అండ్ లేడ్ దెమ్ హంబ్లీ బిఫోర్ హిమ్. ఏవైతే పువ్వులు ఉంటాయో అతని ముందు పెట్టేసిందంట. ఓకే, రైట్. క్యూ, బర్డ్స్ పెక్డ్ ఎట్ దెమ్ యాజ్ దే లే రాటింగ్ ఎట్ హిజ్ ఫేస్. రైట్. సో ఏవైతే రాట్ అయిపోతూ ఉన్నాయంటే, డికే అయిపోతున్నాయంటే బర్డ్స్ అనేది వాటిని పెక్ చేస్తున్నాయంట. తర్వాత ఏంటి? ద అసెటిక్ టుక్ నో నోటీస్. అసెటిక్ అంటే ఏంటమ్మా? అసెటిక్ అనేది సెల్ఫ్ డినయల్ పాటించేవాడు. నాది అనుకుంటా. మరి స్పిరిచువల్ డిసిప్లిన్ తో సెల్ఫ్ డినయల్, నాది అని వదిలేసుకుంటాడు. నాది అన్న పదాన్ని వదిలేసుకుంటాడు, నాది అన్న విషయాన్ని వదిలేసుకుంటాడు. రాసుకోండి, మీకు ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. అసెటిక్, సెల్ఫ్ డినయల్ యాజ్ అ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఆధ్యాత్మిక అంటారు కదా, స్పిరిచువల్ ప్రాక్టీస్. రైట్. దీన్ని ఆస్టియర్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఆస్టియర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, రైట్. సో మొత్తానికైతే ఈజీగానే ఆన్సర్ చేసాం, బట్ ఒకసారి మిగతా ఒకసారి చెక్ చేసుకున్నాం క్విక్ గా. క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. In earlier days, those who had overseas business which they believed should be discussed personally took ship and set out across the sea. Earlier days లో ఎవరికైతే మరి ఓవర్సీస్ లో బిజినెస్ ఉందో వాళ్ళు బిలీవ్ చేశారంట. ఏంటి? ఏదైతే విచ్ దే బిలీవ్డ్ షుడ్ బి డిస్కస్డ్ పర్సనల్ గా డిస్కస్ చేసుకోవాలంట. మరి షిప్ ని తీసుకోవాలి. అండ్ సెట్ అవుట్ అంటే స్టార్ట్ అ జర్నీ అక్రాస్ ద షిప్. ఓకే, రైట్. సో తర్వాత ఏమన్నాడు? వన్స్ అబోర్డ్ అంటే ఏంటమ్మా? ఎక్కడము. రైట్, ఎక్కడము అనేది వస్తుంది. దే ట్రాన్సాక్టెడ్ దేర్ అఫైర్స్, ఎంగేజ్ ఇన్ కమర్షియల్ అండ్ సోషల్. అంటే వన్స్ అంటే ఒకసారి అంటున్నాడు కదా, దీన్ని జనరలైజ్ చేసి పి అనేది స్టార్ట్ చేశాడు. సో పి అనేది స్టార్ట్ అవ్వాల్సిందే కదా. కాకపోతే ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాకపోతే పి అనేది దేంతో స్టార్ట్ అయింది? సార్ చూస్తే పి అనేది ఒక్కటే ఉంది, ఈజీగా అయిపోతుంది కదా. ఇది ఒక్కసారి చెక్ చేస్తే సరిపోతుందా? ఇది ఓకే అనుకుంటే మిగతా వదిలేయచ్చు. ఎస్ ఏమి ఇచ్చాడు? టుడే షిప్స్ అండ్ ప్యాసింజర్స్ కంటిన్యూ టు సేల్ ద 7 seas. ఈ రోజునంట మరి షిప్స్ మరియు ప్యాసింజర్స్ 7 seas ను సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి అని. తర్వాత క్యూ ఏమి ఇచ్చాడు? అండ్ ఏరోప్లేన్ సోర్ ఓవర్ హెడ్. మరి దీనికి అదనంగానే కదా. మరి సోవర్ ఓవర్ హెడ్ అంటే గాలిలో ఎగురుతూ ఉన్నాయి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికి. తర్వాత మరి షిప్స్ గురించి ఇచ్చాడు, క్యూ అది ఇచ్చాడు. తర్వాత ఆర్ ఏమి ఇచ్చాడు? బట్ అబౌవ్ దెమ్ ఆల్ అంటే ఏంటమ్మా? ఎస్ లో మెన్షన్ చేసింది, క్యూలో మెన్షన్ చేసింది. అబౌవ్ దెమ్ ఆల్ అంట ఏంటంట? అన్నిటికీ మించి వర్డ్స్ స్పీడ్ త్రూ ద స్కై టెలిఫోన్ కాన్సర్వేషన్. మన ఫోన్లో ఇవే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కదా, అంటే ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి కదా. సో ఒకటి చక్కగా ఉందమ్మా. ఎస్క్యూఆర్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీ మనకు పీతో స్టార్ట్ అయ్యి ఎస్క్యూఆర్ అనేది సీక్వెన్స్ లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. There is a common belief that while the dog is man's best friend, the coyote అంటే ఏంటమ్మా? ఒక నక్క అని చెప్పుకోవచ్చమ్మా. డాగ్ లాగానే ఉంటది, ఇది ఫాక్స్ అని చెప్పొచ్చు. రైట్, ఒక డాగ్ బ్రీడ్ లాగానే ఉంటుంది కానీ ఒక నక్క అని చెప్పొచ్చు. ద coyote ఈజ్ హిజ్ వర్స్ట్ ఎనిమీ. coyote అనేది ఒక వర్స్ట్ ఎనిమీ. అదే డాగ్ అనేది మంచి మిత్రుడు అని అంటున్నాడు, బెస్ట్ ఫ్రెండ్ మ్యాన్ యొక్క. ఇది వర్స్ట్ ఎనిమీ అంటున్నాడు. రైట్. సో కాబట్టి ఇక్కడ చూస్తేనమ్మా మనకు ప్రొవైడెడ్ వాల్యుబుల్ ఫార్మ్ ఎనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. రైట్, వాల్యుబుల్ ఫార్మ్ ఎనిమల్స్ అనేది అంటే కండిషన్ పెడుతున్నాడు ఇక్కడ. ప్రొవైడెడ్ అంటే కండిషన్. ఏంటి కండిషన్ అంట? ఏం కండిషన్? వాల్యుబుల్ ఫార్మ్ ఎనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ద coyote will often free the property of other animals like rabbits. రైట్,
సో ఫ్రీ ద ప్రాపర్టీ విచ్ ఆర్ యూనస్ టు క్రాప్స్, అంటే వాటి వల్ల కొంత ఉపయోగం కూడా ఉంది అని అంటున్నాడు. వర్స్టెమిలి అంటున్నాడు, మళ్ళీ ఉపయోగం అంటున్నాడు. ఓకే, ఇట్ హంట్స్ ఎట్ నైట్, ఏది ఆ కొయాటి నైట్ లో హంట్ చేస్తుందంట, అండ్ ఈస్ పర్టికులర్లీ డిస్ట్రక్టివ్ టు sheep, young pigs and poultry. The bad reputation of coyote traces back to his అంటున్నాడు. మళ్ళీ yet it is sometimes wise to encourage coyotes అంటున్నాడు మా. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఇక్కడ చూస్తే ద బ్యాడ్ రెప్యుటేషన్ ఇస్తున్నాడు. ద బ్యాడ్ రెప్యుటేషన్ అన్నాడా ఆఫ్ ద coyote traces back. మరి ద కొయాటీ ఈజ్ హిస్ వర్స్ట్ ఎనిమీ అన్నాడు కదా, మరి ఇది బ్యాడ్ రెప్యుటేషనే కదా. మరి బ్యాడ్ రెప్యుటేషన్ ఆఫ్ ద కొయాటీ ట్రేసెస్ అంటున్నాడు కాబట్టి ఆర్ తో చూస్తే ఒకటి మనకు బిగిన్ అయ్యింది. ఆర్ క్యూ చెక్ చేద్దామా. ఇట్ హంట్స్ ఎట్ నైట్ అన్నాడు, తర్వాత ఎస్, యట్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ వైజ్ టు ఎంకరేజ్. It hunts at night and is particularly destructive to sheep. Sheep కు destructive, pigs కు destructive, కానీ వాటిని ఎంకరేజ్ చేయొచ్చు అంటున్నాడు. అంటే బట్ అనేది కూడా అర్థం వస్తుంది, అంటే కాంట్రరీ వాడతాం, అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, లేదా నెగిటివ్ ను పాజిటివ్ కలుపుతూ ఉంటుంది కదా. అయితే షీప్ కు యంగ్ పిగ్స్ కు డిస్ట్రక్టివ్ అవుతుందంట, అయినప్పటికీ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, మనకు పీలో ఇచ్చాడు కదా, వాల్యుబుల్ ఫార్మ్ ఎనిమల్స్, వాటిని ఎంకరేజ్ చేస్తాం ప్రొవైడెడ్ ఏం కండిషను, వాల్యుబుల్ ఫార్మ్ ఎనిమల్స్ ను ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి. సో చక్కగా ఉంది, మనకు కీవర్డ్స్ క్లియర్ గా మనము లింక్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. వై దెన్ డూ షార్క్స్ అటాక్, మరి ఎందుకు షార్క్స్ అటాక్ చేస్తాయి చూద్దాం అడుగుతున్నాడు. ద ఓన్లీ వే షార్క్ కెన్ వార్న్ యూ ఇస్ విత్ ఇట్స్ మౌత్, మరి వార్నింగ్ ఇచ్చేది ఆ షార్క్ దేంతో ఇస్తుందంట, మౌత్ అండ్ టీత్. సే బాల్డ్రిడ్జ్ అనే అతను చెప్తున్నాడు ఆ విధంగా అది వార్న్ చేస్తుంది అని. ఇన్ మూకీ వాటర్ ఇట్ మే సింప్లీ బి అ కేస్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ, రైట్. సో ఇక్కడ చూస్తేనమ్మా మనకి మూకీ వాటర్ లోనంట అది మిస్టేకెన్ ఐడెంటిటీగా చూడొచ్చంట. మిస్టేకెన్ ఐడెంటిటీగా అంటే ఏది మిస్టేకెన్ ఐడెంటిటీ, ఇట్ మే సింప్లీ బి అ కేస్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ అంటున్నాడు. మరి షాక్ అటాక్స్ అంటున్నాడు కదా, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇట్ అనేది అటాక్ చేస్తుంది అనే ఉద్దేశంతో చెప్పొచ్చు కదా. సో కాబట్టి మనం క్యూ అనేది స్టార్ట్ చేద్దాము. 1 పోయింది, 2 పోయింది, ఓకే కదా. 1 and 2 అనేది పోయింది. మరి క్యూతో బిగిన్ అవ్వాలి. క్యూ తర్వాత పియా ఎస్ఆ చూద్దాం. ఓకే, పి ఏమి ఇచ్చాడు, పి ఇచ్చాడు. ద ఓన్లీ వే a shark can warn you is with its మౌత్ అండ్ టీత్. సే అన్నాడు, సే ఒక పేరు ఇచ్చాడు బాల్డ్రిడ్జ్ అనేది. తర్వాత ఎస్ ఏమి ఇచ్చాడమ్మా, బట్ ద మోస్ట్ పర్సువేజివ్ ఎక్స్ప్లెనేషన్, పర్సువేజివ్ అంటే ఏంటమ్మా, ఎఫెక్టివ్. పర్సువేజివ్ అంటే ఏంటి, ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దాట్ దే పర్సీవ్ దేర్ విక్టిమ్ యాజ్ అ థ్రెట్. ఏదైతే విక్టిమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు డేంజర్ గా పర్సీవ్ చేస్తారంట. సో కాబట్టి మనకి ఇక్కడ చూస్తే రైట్, మనకు ఇక్కడ చూస్తే మనకు ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఎందుకు ఒకసారి చూద్దామా. Snark bumps and open-mouthed slashings are ways of trying to frighten you off. అనేది అంటే ఇక్కడ మనకు చూస్తే భయపెట్టియడానికి, ఫియర్ఫుల్, భయపెట్టిస్తాయంట. కానీ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు భయపెట్టిస్తాయంటే అవి ఏవైతే విక్టిమ్స్ ఉంటాయో, బాధితుడు ఉంటాడో వాటిని థ్రెట్గా చూస్తాయంట. సో కాబట్టి తప్పకుండా ఆర్ తర్వాత ఏముండాలి, ఎస్ ఉండాలి. ఆ తర్వాత చక్కగా ఎస్ ఇక్కడ ఉంది, కానీ మనం ఇక్కడ ఇది ఎలిమినేట్ చేసాము, పీతో బిగిన్ అయింది కాబట్టి ఆర్ తర్వాత ఎస్. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, అర్థమైంది కదా. కానీ ద మోస్ట్ పర్సువేజివ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దాట్ దే పర్సీవ్ దేర్ విక్టిమ్ యాజ్ అ థ్రెట్. అంటే ఇక్కడ భయపట్టిస్తున్నాయి కాబట్టి ఎందుకు, అవి థ్రెట్, డేంజర్ అనుకొని అవి భయపట్టిస్తున్నాయి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ గా తీశాడు. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కాస్ట్ వర్ లో దట్ ఇయర్, ఆ సంవత్సరంలో కాస్ట్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయంట. మరి తక్కువగా ఉన్నాయా అంట దెర్ వాజ్ అ గుడ్ పర్సన్ ఫర్ ఈచ్ జాబ్, ప్రతి జాబ్ కు మంచి పర్సన్ ఉన్నాడంట. మార్కెట్ అనేది ఫర్మ్ గా ఉందంట. ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై, అవుట్పుట్ అనేది హై కూడా, అంటే హై కూడా ఉంది అవుట్పుట్ అని. అంటే మరి ఇది పాజిటివ్, ఆల్సో ఉన్నది మనకు కీవర్డ్ అవుతుంది కదమ్మా. ఆల్సో ఉన్నది మనకు కీవర్డ్ కావాల్సిందే కదా. మరి చూస్తే మనకి ఇక్కడ
ద అవుట్పుట్ ఆఫ్ ఆల్సో హైస్ అంటే పాజిటివ్ కదా. మరి ఆ సంవత్సరం కాస్ట్లు కూడా తగ్గున్నాయి అంటే అది కూడా పాజిటివ్ కదా. మరి తర్వాత 1కు మనం ఏం చేయొచ్చు, క్యూ చేయొచ్చు అంటే క్యూతో బిగిన్ అవ్వాలా. అదృష్టవంతులమే 1, 2, 4 అనేది క్యూతో బిగిన్ అవ్వలేదు. మరి మిగతా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై. ఓకే, అవుట్పుట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఇది బెనిఫిటే కదా, 2 పాజిటివ్ అవుతున్నాయి. ఆల్సో దాంతో కంటిన్యూ చేశాము. దెర్ వాజ్ అ గుడ్ పర్సన్. ఓకే, పాజిటివ్ గానే మాట్లాడుతున్నాడు. ఫర్ ఈ జాబ్ అంటున్నాడు, ఆల్రెడీ చదివేశాము. ఎస్ ఏంటి, థ్యాంక్ఫుల్లీ నో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ క్యాస్ట్ హావోక్. హావోక్ అంటే ఏంటమ్మా, డెస్ట్రక్షన్ అనేది ఏది కూడా కాస్ట్ చేయలేదంట. ఓకే, ఆర్ ఏమన్నాడు, దేర్ వర్ నో లాసెస్ ఫ్రమ్ ఫైర్ ఆల్సో, దాని నుండి కూడా లాసెస్ లేవు. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ ద బెస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. ఇన్స్టెంట్లీ ద ఫుల్ లోడ్ యాంక్డ్. రైట్, యాంక్డ్ అంటే ఏంటమ్మా, యాంక్డ్ అంటే పుల్లుడు లేదా పుష్డ్ వస్తుందమ్మా. అంటే పుష్ చేయడం, ఒక వైపుకి ఇలా పుష్ అవ్వడము. ద ఫుల్ లోడ్ ఏం చేసిందంట, పుష్డ్ గాడ్ ఇట్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ యొక్క సైడ్ కి ఇలా పుష్ చేసిందంట ఆ ఫుల్ లోడ్ అనేది. బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్. ఇక్కడ పుష్ చేశాడు, రైట్. మరి దాన్ని ఆ పుల్ ఆఫ్ ద కేబుల్, ఏదైతే కేబుల్ పుల్ చేసిందో అది చాలా వచ్చిందంట. కానీ ఇక్కడ చూస్తేనమ్మా, ఇక్కడ కేబుల్ అనేది ఫస్ట్ అనేది మెన్షన్ చేయాలి కదా, మరి కేబుల్ ఎక్కడ మెన్షన్ చేశాడు అనేది మనం చూసుకుంటే సరిపోతుందా, చూద్దాము. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా, he could hardly feel the cable slipping అంటున్నాడు. అచ్చా, కేబుల్ అనేది ఇక్కడ ఇచ్చాడు కదా. మళ్ళీ ఆ కేబుల్ అనేది ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్ అంటున్నాడు కదా. ఇక్కడ నోమో ఒక సైడ్ కు ఇలా పుష్ చేసింది అంటున్నాము. మరి కేబుల్ కూడా పుల్ చేసింది అంటున్నాడు. అంటే క్యూ తర్వాత పి రావాలి కదా. క్యూ తర్వాత మనకు అఫ్ కోర్స్ బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్ అంటున్నాడు. హీ కుడ్ హార్డ్లీ ఫీల్ ద కేబుల్ స్లిప్పింగ్ త్రూ అంటున్నాడు. క్యూ తర్వాత పియా, పి తర్వాత క్యూఆ. ఓకే, చూద్దాం క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. ఇన్స్టెంట్లీ అప్పటికప్పుడంట ద ఫుల్ లోడ్ యాంక్డ్. రైట్, ఆ ఫుల్ లోడ్ యాంక్ చేసిందంట ఎవరిని, గాడ్డీని, టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఆ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కు పుష్ చేసేసిందంట. యాంక్ చేసిందంటే ఒక సైడ్ కు అలా నెట్టివేసింది అని అంటున్నాడు. బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్ అంటున్నాడు. కేబుల్ గురించి మళ్ళీ ఎక్కడనో ఇవ్వాలి కదా, కేబుల్ గురించి మనకు ఇవ్వాల్సిందే కదా. మరి అది ఎక్కడ ఉందో చూద్దాం. హీ కుడ్ హార్డ్లీ ఫీల్ ద కేబుల్. ఆ ఫీల్ ను అంటే ఆ పుల్ ఆఫ్ ద కేబుల్ అనేది టూ మచ్ ఉందంట. మరి హీ కుడ్ హార్డ్లీ ఫీల్ ద కేబుల్ అంట. రైట్, స్లిప్పింగ్ త్రూ హిస్ ఫింగర్స్, రిప్పింగ్ ఆఫ్ హిస్ క్లోత్స్ అండ్ స్ట్రీకింగ్ ఓవర్ ద రైలింగ్ లైక్ అన్ ఎస్కేపింగ్ స్నేక్. అంటే అది ఆ రోపును ఏది కూడా ఫీల్ కాలేకపోతున్నాడంట. అతని చేతిలో నుంచి అది జారుతుంది అని చెప్తున్నాడు. ఇట్ స్మాష్డ్ హిస్ హ్యాండ్స్ అమ్మా హార్డ్ అగైన్స్ ద టాప్. It smashed his hands hard against the top of the railing. మరి రైలింగ్ అనేది ఏంటమ్మా, సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కదా. మీరు చూస్తే రైలింగ్, కాజింగ్ ఎ స్ప్లిట్ సెకండ్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్స్ పెయిన్ ఫాలోడ్ బై నంబ్నెస్. మరి ఇక్కడ ఈవెంట్ ఏదైతే జరిగింది దాని తర్వాతనే కదా, 1 తర్వాతనే కదా ఆర్ రావాలి. అచ్చా, ఆర్ అనేది ఒకటే ఒక దాంట్లో ఉంది. మరి మిగతాది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్, మరి ఈ విధంగా జరిగింది కదా. రైట్, ఈ విధంగా జరిగినప్పుడు మరి బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ ఏం చేసిందంట, వాస్ టూ మచ్. హీ కుడ్ హార్డ్లీ, చాలా టూ మచ్ గా ఉందంట. హీ కుడ్ హార్డ్లీ ఫీల్ ద కేబుల్ అంటే ఆ కేబుల్ ను ఫీల్ కాలేకపోతున్నాడు. హార్డ్లీ అంటే నో. సో కాబట్టి క్యూ తర్వాత ఏమన్నాడు, ఎస్ హీ హెల్డ్ ఆన్ టు ద కేబుల్. ఇట్ హ్యాడ్ బీన్ హార్డ్ వర్క్ లిఫ్టింగ్ ఇట్. సో ఎక్స్ట్రా మిగతాది కూడా కంటిన్యూ చేశాడు. సో కాకపోతే మనకు ఆర్ తర్వాత పిక్యూ చూసాం. సో ఈ విధంగా లింక్ చేసి 17th క్వశ్చన్ ఆప్షన్ 3 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ లైట్నింగ్ నెవర్ స్ట్రైక్స్ ట్వైస్ ఇన్ ద సేమ్ ప్లేస్. రైట్, సో ఒకటే ప్లేస్ లో రెండు సార్లు లైట్నింగ్ అనేది స్ట్రక్ అవ్వదు అని ఆఫెన్ చెప్పబడిందంట. గో ఆస్క్ ఫారెస్ట్ రేంజర్స్ అంటున్నాడు. గో ఆస్క్ ఫారెస్ట్ రేంజర్స్. బట్ దిస్ ఈజంట్ ట్రూ. ఇది నిజము కాదు అంటున్నాడమ్మా, ఇది నిజము కాదు అంటున్నాడు. బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ. ఏది నాట్ ట్రూ, ఏదో జరిగితే కదా నాట్ ట్రూ. మరి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏమంటున్నాడు, ఒకటే ప్లేస్ లో లైట్నింగ్ అనేది 2 సార్లు స్ట్రైక్ అవ్వదు అంటున్నాడు. బట్ ఇది ట్రూ కాదు. దిస్ అనేది చక్కటి కీవర్డ్ వచ్చింది కదా, దిస్ అనేది చక్కటి కీవర్డ్ గా వచ్చింది కదా. మరి ఒక్కసారి క్యూతో బిగించేద్దామా, చూద్దాం.
ఎస్ ఎస్ పోయింది, క్యూతో బిగిన్ అవుతుంది. క్యూ తర్వాత పియా, క్యూ తర్వాత ఎస్ చూడాలి. క్యూ తర్వాత ఎస్ ఏమి ఇచ్చాడు, రేంజర్స్ స్పెండ్ దర్ సమ్మర్ యాజ్ ఫైర్ ఫైటర్స్ ఇచ్చాడు. తర్వాత పి, గో ఆస్ ద ఫారెస్ట్ రేంజర్స్. మరి ఇక్కడ మనం ఫారెస్ట్ రేంజర్స్ అడగవచ్చు కదా, ఏంటది? బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ, ఇది నిజం కాదు. ఫారెస్ట్ రేంజర్స్ అడగండి, ఇది నిజం కాదు. ఏది, లైట్నింగ్ అనేది ఒకటే ప్లేస్ లో 2 సార్లు స్ట్రైక్ అవ్వదు. ఇది మరి పోయి ఏంటి, గో ఆస్ ద వెళ్ళి ఫారెస్ట్ రేంజర్స్ అడగండి. సో కాబట్టి క్యూ తర్వాత ఏంటమ్మా, ఓకే కదా. అప్పుడు మరి ఎస్, రేంజర్స్ స్పెండ్ దర్ సమ్మర్స్ యాజ్ ఫైర్ ఫైటర్స్ గా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ట్రూ, కాబట్టి వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ఏమిచ్చాడు, పొలైట్నెస్ ఈజ్ నాట్ అ క్వాలిటీ పొజెస్డ్ బై ద ఓన్లీ వన్ నేషన్ ఆర్ రేస్. ఒక్కటే నేషను లేదా ఒకటే రేసు పొలైట్నెస్ అనేది కలిగి ఉంటది అనేది అయితే కాదు అంటున్నాడు. అటువంటి ఒక క్వాలిటీ కాదంట, అంటే అందరూ కలిసి ఉండొచ్చు అనే ఉద్దేశమే కదా. రైట్. సో మీరు డైరెక్ట్ గా ఒక్కసారి చూడండి మా, ఇట్ ఈస్ అ క్వాలిటీ టు బి ఫౌండ్ ఎమాంగ్. ఇట్ అంటే ఏంటి, పొలైట్నెస్ ఏ కదా. మనకు ప్రొనౌన్స్ వచ్చాయంటే నౌన్ గురించి మాట్లాడాలి కదా. సార్ మరి ఈ ప్రొనౌన్ వచ్చింది, మరి ఈ ప్రొనౌన్ ఆ నౌన్ గురించి ఎలా మాట్లాడుతుందామని తెలుసు అంటే, ఆ ప్రొనౌన్ గురించిన వాక్యం చదివి దాని రిలేటెడ్ వాక్యం చూడాలి. ఇట్ ఈస్ అ క్వాలిటీ టు బి ఫౌండ్ ఎమాంగ్ ఆల్ పీపుల్ అండ్ నేషన్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఎర్త్. సో 1 తర్వాత చక్కగా ఏముండాలమ్మా, ఆర్ ఉండాలి. ఆర్ అనేది చూస్తే 1లో లేదు, 2లో లేదు, 3లో ఉంది, మరి 4లో కూడా ఉంది. ఆర్పి ఉంది, క్యూఎస్ ఉంది. మా ఆర్పి ఇచ్చాడు, పి ఇచ్చాడు. వన్ మే అబ్జర్వ్ దట్ ఎ మ్యాన్ ఆఫ్ వన్ నేషన్ విల్ రిమూవ్ హిజ్ హ్యాట్ or fold his hands by way of greetings when he meets someone he knows. తర్వాత ఏమి ఇచ్చాడు మా, క్యూ, ఏ మ్యాన్ ఆఫ్ అనదర్ కంట్రీ విల్ నాట్ డూ సో. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్, ఆబ్వియస్లీ ఈచ్ పర్సన్ ఫాలో ద కస్టమ్. అయితే ఇక్కడ చూస్తే వన్ మే అబ్జర్వ్ దట్ ఎ మ్యాన్ ఆఫ్, ఒక నేషన్ లో ఉన్న మ్యాను అతని హ్యాట్ రిమూవ్ చేస్తాడు లేదా అతని హ్యాండ్స్ ను ఫోల్డ్ చేసి అతను గ్రీట్ చేస్తాడు ఎవరినైనా తను వాడు కలిసినప్పుడు. మరి క్లియర్ గా ఎవ్రీ పర్సన్ లేదా ఈచ్ పర్సన్ ఫాలోస్ ద కస్టమ్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ, ఆ పర్టికులర్ కంట్రీని బట్టి ఉంటూ ఉంది. సో కాబట్టి తప్పకుండా పి తర్వాత ఏముండాలమ్మా, ఎస్ ఏ ఉండాలి. పి తర్వాత ఎస్. తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ అనదర్ కంట్రీ విల్ నాట్ డూ సో. ఇంకొక కంట్రీ, ఇక్కడ నోమో పర్టికులర్ కంట్రీ అన్నాడు కదా, తర్వాత ఇక్కడ ఏమన్నాడమ్మా, అనదర్ కంట్రీ అంటున్నాడు. ఇంకొక ఏదైతే కంట్రీ ఉంటుందో వాడు అలా చెయ్యడు. ఎస్ తర్వాత క్యూ. సో ఈజీగానే అయిపోయింది, రైట్. కాకపోతే ఇక్కడ మీరు చూసారు, క్యూ తర్వాత ఎస్ తర్వాత క్యూ. ఇక్కడ ఏమన్నాడు, మనం క్లియర్ గా ఉంది. ఇక్కడ ఏమన్నాడు, ఒక పర్టికులర్ కంట్రీలో ఇలా చేస్తాడు, మరి వేరే ఒక కంట్రీలో అలా చెయ్యడు. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ ద న్యూస్మెన్ అండ్ స్పెక్టేటర్స్ వర్ నాట్ స్పేర్డ్. వాళ్ళను కూడా వదలలేదంట. రైట్. సో ఏ హోమ్ గార్డ్ ఇన్ ద గ్యాలరీ వాజ్ హిట్ ఆన్ ద ఫేస్. మరి గ్యాలరీలో ఉన్న హోమ్ గార్డు మరి మొహం పైన హిట్ అయ్యిందంట. దే వెంట్ ఓన్లీ ఇంచెస్ ఓవర్ ద హెడ్స్ అంటున్నాడు. దే అంటే ఏంటి తెలియదు మనకు. ది బల్జియన్స్ అంటే స్టిక్ అమ్మా, కట్టెలు ఉంటాయి కదా, స్టిక్స్. మరి తప్పకుండా ఇది ప్లూరలే కదమ్మా, ఇది ప్లూరలే కాబట్టి దే అనేది ప్లూరల్ ప్రొనౌనే కదా. మరి ప్లూరల్ అంటే ఇక్కడనే కదా మనకు ప్లూరల్ ఉంది. సో కాబట్టి దే 3 బల్జియన్స్ విచ్ ఆర్ హర్ల్డ్ మిస్డ్ దేర్ మార్క్. హర్ల్డ్ అంటే త్రో, విసరడము, త్రో చెయ్యడం, ఓకే కదా. సో కాబట్టి మనకు ఆర్ తర్వాత ఏముండాలమ్మా, క్యూ ఉండాలి. ఆర్ తర్వాత క్యూ ఎక్కడ ఉంది, ఆర్ తర్వాత క్యూ. మరి దేని తర్వాత ఏమన్నాడు, దిస్ మేడ్ ద స్క్రైబ్స్. మళ్ళీ ఒకటి చక్కటి కీవర్డ్ దిస్. ఇది ఆ సబ్స్క్రైబర్స్ లో స్క్రైబ్స్ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దిస్ మేడ్ ద స్క్రైబ్స్ రన్ హెల్టర్ షెల్టర్ అంటే డిజార్డర్లీ మేనర్ లో అటు ఇటు గందరగోళంగా పరిగెత్తారు. ఏది మేక్ చేసింది వాళ్ళను, మరి ఏది మేక్ చేసిందంటే మనకు చూస్తే ఆ స్పెక్టేటర్స్ కూడా వదలలేదు. ఆ స్పెక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వదలబడలేదు. సో కాబట్టి ఇది వాళ్ళను అటు ఇటు పరిగెత్తేలాగా చేసింది. అంటే 1 తర్వాత ఏముండాలి, ఎస్ అనేది ఒక దాంట్లో ఉంది. అఫ్ కోర్స్ మనం అనుకున్న ప్రకారంగా ఆర్క్యూ అనేది కొంత 2-3 ఉంది, కానీ ఏదైతే బిగినింగ్ స్టేట్మెంట్ ఉందో ఎస్ ఉంది, ఓకే కదా. రైట్. సో కాబట్టి 20th క్వశ్చన్ ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కీవర్డ్స్ పెట్టుకోండి.
కొన్నిసార్లు ట్రాప్ కూడా పెట్టేస్తాడు. ఈ కీవర్డ్ ఖచ్చితంగా ఆ సెంటెన్స్ కు జత అవుతుంది అంటున్నాం, కానీ మధ్యలో ఒక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, రైట్? సో విత్ దిస్ వీ హావ్ కమ్ టు అన్ ఎండ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.